ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు మెగా ఫ్యామిలీ వివాదం యూటర్న్ తీసుకొని పొలిటికల్ ఫైట్ గా మారింది. జనసేన నాయకులు ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. అక్కడితో ఆగకుండా డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న పుష్ప 2ని బ్యాన్ చేస్తామంటున్నారు. మెగా వర్సెస్ అల్లు యుద్ధం ఇప్పట్లో ఆగదా? పెద్దన్నగా చిరంజీవి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసి దూరాన్ని తగ్గిస్తాడా? హావ్ ఎ లుక్. మెగా వర్సెస్ అల్లు యుద్ధం ఇవాల్టిది కాదు. నాన్ బాహుబలి రికార్డ్ ని రంగస్థలం బ్రేక్ చేస్తే రంగస్థలం రికార్డ్ ని అలవైకుంఠపురంలో దాటేసింది. అప్పటి నుంచి చెర్రీ బన్నీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలై చివరికి సినిమాను బ్యాన్ చేస్తామనే వరకు వెళ్ళింది. చిరంజీవికి వీరాభిమానిగా చెప్పుకునే బన్నీ తనను ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా తగ్గేదే లేదంటున్నాడు. ఫ్యాన్స్ మధ్య ఉన్న మాటల యుద్ధం రాజకీయాలకు పాకింది. జన సైనికులు బన్నీని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య పెరిగిన దూరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్న అనుమానం కలుగుతోంది. ఏపీ ఎన్నికల్లో బన్నీ స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని బలపరుస్తూ ప్రచారం చేయడం జన సైనికులకు నచ్చలేదు. బన్నీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇచ్చినట్టు ఎక్స్ లో పోస్ట్ చేసి ప్రత్యర్థికి ప్రచారం చేయడంతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో జరిగిన విన్నింగ్ సెలబ్రేషన్స్ లో అలాగే ప్రమాణ స్వీకారోత్సవంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ ఆ మధ్య బెంగళూరు పర్యటనకు వెళ్లి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం హీరోస్ అడవులను రక్షించేవాళ్లుగా ఉండేవారని, కానీ ఇప్పటి హీరోలు చెట్లు కొడుతూ స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నారు. పవన్ మాటలు పుష్ప సినిమాను ఉద్దేశించి బన్నీని టార్గెట్ చేసేలా ఉన్నాయని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. దీనికి కౌంటర్ ఇస్తూ పవన్ ని ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సుకుమార్ భార్య తబితా నిర్మించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ మాటలు వింటుంటే అల్లు మెగా ఫ్యామిలీ కలవడం అంత ఈజీ కాదనిపిస్తోంది. బన్నీ మాట్లాడుతూ నా మనసుకు నచ్చితే వస్తా, నాకిష్టమైతే వస్తా అని నొక్కి మరీ చెప్పడంతో ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడాన్ని సమర్థించుకున్నాడు బన్నీ. నాకిష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అన్న అల్లు అర్జున్ మాటలను జనసేన లీడర్స్ తప్పుపడుతూ బన్నీని టార్గెట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి మాత్రమే ఫ్యాన్స్ ఉన్నారని, అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారా, ఫ్రెండ్ నే గెలిపించుకోలేకపోయాడంటూ కౌంటర్ ఇచ్చారు. మరొకరు ఓ అడుగు ముందుకేసి డిసెంబర్ 6న వస్తున్న పుష్ప 2ని ఆడనివ్వమన్నారు. వైసీపీ నాయకుడు బన్నీకి సపోర్ట్ గా నిలుస్తూ మెగా ఫ్యాన్స్ కి కౌంటర్ అటాక్ ఇచ్చాడు. అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ మధ్య మొదలైన మాటల యుద్ధం పొలిటికల్ ఫైట్ గా మారింది. అల్లు అర్జునే కాదు, అటు మెగా ఫ్యాన్స్ తగ్గేదే లేదంటున్నారు. ఆల్రెడీ ఇష్యూ చేజారిపోయింది. బన్నీ నేనింతే, నాకు ఇష్టమైందే చేస్తా అని చెప్పడంతో డిఫరెన్సెస్ భగ్గుమన్నాయి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అంటూ అల్లు ఫ్యామిలీ నిర్మాత బన్నీవాసు చెప్పిన కారు మేఘాలు దట్టంగా కమ్మేశాయి. మెగా వర్సెస్ అల్లు యుద్ధం ఆగాలంటే అది చిరంజీవి చేతుల్లో మాత్రమే ఉంది. మెగాస్టార్ చెబితేనే ఎవరైనా తగ్గుతారు. ఈ ఇష్యూలోకి చిరంజీవిని కూడా లాగడంతో మున్ముందు వివాదం ఇంకెన్ని మలుపులు తిరిగి తీవ్రతరం అవుతుందోనన్న భయం అయితే లేకపోలేదు. పుష్ప 2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఎవరెన్ని విధాలుగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా వర్కౌట్ కాదు. లేదంటే మెగా ఫ్యాన్స్ రెచ్చిపోతారు. గతంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి యుద్ధమే జరిగింది. ఫ్యామిలీ విభేదాలు సినిమాలపై చూపించేవారు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హీరో అయినా ఫ్యామిలీకి ముందు నుంచి దూరంగానే ఉంటూ వచ్చాడు. దీంతో తెలుగు తమ్ముళ్లు తారక్ ని ఓన్ చేసుకోలేకపోయారు. ఎన్టీఆర్ మూవీపై నెగిటివ్ ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. కథానాయకుడు మూవీ రిలీజ్ టైంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ ఒకే స్టేజ్ పై కనిపించారు. అప్పటికే డిఫరెన్సెస్ ఉన్నా బాబాయ్ అబ్బాయిలు ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ సర్దుకుపోయారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎన్టీఆర్ గోడ మీద పిల్లిలా ట్వీట్ చేశాడని తెలుగు తమ్ముడు ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలో కనిపించకపోవడం, ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఎన్టీఆర్ మిన్నకుండడం తెలుగు తమ్ముళ్లకు నచ్చలేదు. మరోవైపు సినిమాల రిలీజ్ టైంలో ట్రోలింగ్ ఆగలేదు. వీరసింహారెడ్డి సినిమాపై తారక్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ తో హర్ట్ అయిన నందమూరి ఫ్యాన్స్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. పవన్ బన్నీ ఇష్యూ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ తెలుగు తమ్ముళ్ల నాటి ఫైట్ ని గుర్తు చేస్తోంది. కొందరు అనవసరంగా తలదూర్చి తిట్లు తింటారు. నిన్నటి వరకు ఆ డైరెక్టర్ ని అందరూ తిట్టిపోశారు, అంతా మర్చిపోయారు అనుకుంటే చేసిన కామెంట్స్ తో మళ్ళీ చివాట్లు తినాల్సి వచ్చింది. మానిపోయిన పుండుని గోకి మరీ ట్రోలింగ్ అవుతున్నా ఆ దర్శకుడెవరో చూసేద్దామా? ఆదిపురుష్ రిలీజ్ కాకుండానే దర్శకుడు ఓం రౌత్ పై ప్రభాస్ ఫైర్ అయ్యాడు. టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన విమర్శలతో షాక్ తిన్న ప్రభాస్ ఓపెన్ గానే ఓం
కమ్ టు మై రూమ్ అంటూ పిలిస్తే క్లాస్ పీకడం గ్యారంటీ అంటూ ఓంపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. ప్రభాస్ నటించిన రెబెల్, ఏక్ నిరంజన్, రాధేశ్యామ్ వంటి చాలా సినిమాలు ఫ్లాప్ అయినా ఆదిపురుష్ మాత్రమే విపరీతమైన విమర్శలకు గురైంది. రామాయణాన్ని అపహాస్యం చేశాడంటూ దర్శకుడు ఓం రౌత్ పై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. మనోజ్ ముంతా, షేర్ శుక్లా రాసిన డైలాగ్స్ కాంట్రవర్సీలకు దారితీశాయి. దీంతో రచయిత క్షమాపణ చెప్పాడు. సినిమా ఫ్లాప్ అయినా ఓం రౌత్ మాత్రం మారలేదు. సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడం లేదు. ఆదిపురుష్ వరల్డ్ వైడ్ 242 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 192 కోట్లే రాబట్టింది. అయితే ఓం రౌత్ మాత్రం సినిమా హిట్ అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పేర్కొనగా నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు 70 కోట్లు కలెక్ట్ చేసిందని, మొత్తంగా 400 కోట్లు వచ్చిందన్నాడు. 400 కోట్లు గ్రాస్ కాగా థియేటర్ రెంట్, జీఎస్టీ తీసేస్తే మిగిలిన షేర్ 197 కోట్లే. ఇది చెప్పకుండా వచ్చింది మొత్తం చెప్పాడు. దీంతో నెటిజన్స్ ఫైర్ అవుతూ లాభం ఎంత వచ్చిందో చెప్పకుండా ఇప్పటికీ తప్పుదారి పట్టిస్తున్నావంటూ మండిపడుతున్నారు. యానిమేషన్ మూవీ తీసి గొప్పలు చెప్పుకోవడం నీకే చెల్లిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత ఓం రౌత్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎంతో నమ్మించి చివరికి చిన్నపిల్లల యానిమేటెడ్ మూవీ తీశాడన్న కోపం ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు అందరిలో ఉంది. ఆదిపురుష్ తర్వాత ఓంను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. దీంతో బాలీవుడ్ ఆఫర్స్ రాకుండా పోయాయి. సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా నెక్స్ట్ మూవీ మొదలు పెట్టలేదు. అందరూ మర్చిపోతున్నారనుకుంటే లేటెస్ట్ గా హిట్ అంటూ బిల్డప్ ఇచ్చి మళ్లీ ట్రోలింగ్ బారిన పడ్డాడు ఓం రౌత్. నిన్నటి వరకు రకుల్కి ఏదో ఒక ఆప్షన్ ఉండేది. ప్రెసెంట్ అన్ని ఆప్షన్స్ మూసుకుపోతున్నాయి. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే మరో చోట అంటూ చాయిస్ ఉండేది. ఇప్పుడు అది కూడా పోయిందా? పెళ్లి తర్వాత ఈ అమ్మాయిని పక్కన పెట్టేశారా? వాచ్ ది స్టోరీ. తక్కువ టైంలో స్టార్స్ అందరినీ చుట్టేసిన రకుల్ను ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇదే టైంలో హిందీలో దే దే ప్యార్ దే హిట్ కావడంతో బాలీవుడ్లో ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఇలా 3 ఏళ్లు వరుస ఆఫర్స్ తో గడిపేసిన రకుల్కు అక్కడ కూడా చుక్కెదురైంది. హిందీలోనూ కంటిన్యూస్ ఫ్లాప్స్ నుంచి బయటపడటం లేదు. దీంతో ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో దే దే ప్యార్ దే సీక్వెల్ మాత్రమే ఉంది. టాలీవుడ్ లో రకుల్ పనైపోయింది. బాలీవుడ్ కూడా పట్టించుకోకపోవడంతో ఓటీటీ బాట పట్టింది. ఈ అమ్మడు నటించిన కొన్ని సినిమాలు ఓటీటీని ఆశ్రయించినా అక్కడ కూడా అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. సర్దార్ కా గ్రాండ్ సన్, ఛత్రివాలి, కట్పుట్లీ, భూ మూవీ కూడా ఓటీటీలో డిసప్పాయింట్ చేశాయి. ఇక తమిళంలో నటించిన ఐలాన్తో నిరాశ ఎదురైంది. భారతీయుడు 2 పై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా భారతీయుడు 3ని నమ్మలేకపోతోంది రకుల్. ఇక తెలుగు వాళ్ళు రకుల్ను మర్చిపోయి చాలా సంవత్సరాలైంది. 2021లో వచ్చిన కొండపొలం తర్వాత తెలుగులో మరో ఆఫర్ దక్కలేదు. పెళ్లి తర్వాత యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టానని చెప్పిన రకుల్కు కొత్త ఆఫర్స్ ఒకటి లేదు. పెళ్లై 6 నెలలైనా మరో మూవీ సైన్ చేయలేదు. గత 8 నెలల్లో వచ్చిన పెద్ద సినిమాలు అంటే గుంటూరు కారం, కల్కి మాత్రమే. గుంటూరు కారం సత్తా చాటలేకపోయింది. కల్కి భారీ లాభాలు తీసుకొచ్చింది. వచ్చే 4 నెలల్లో క్యూ కడుతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. అవేంటో చూద్దామా? సెకండ్ హాఫ్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 హిట్ కాకపోయినా ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ బ్రేక్ ఈవెన్ అయింది. పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్న డబుల్ స్మార్ట్ 10 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. దసరా, హాయ్ నాన్న తర్వాత మరోసారి నాని పాన్ ఇండియా మూవీ సరిపోదా శనివారంతో గురువారం వచ్చాడు. సెప్టెంబర్ 5న విజయ్ గోట్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేస్తే ఎన్టీఆర్ దేవరతో అడుగు పెడతారు. RRR వచ్చిన 2.5 ఏళ్లకు ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. దసరా పండక్కి 2 పాన్ ఇండియా డబ్బింగ్ మూవీస్ కంగువా, వెట్టయాన్ వస్తున్నాయి. రజనీకాంత్, వెట్టయాన్, సూర్య, కంగువా తగ్గేదే లేదంటూ ఒకే రోజు అక్టోబర్ 10నే పోటీ పడుతున్నాయి. కంగువా బడ్జెట్ ఎక్కువ కావడంతో దసరాకు సోలోగా వద్దామనుకున్న ప్లాన్ను రజనీకాంత్ దెబ్బకొట్టాడు. ఇక డిసెంబర్ అంతా పాన్ ఇండియా మూవీస్ సందడే. పుష్ప 2ని డిసెంబర్ 6నే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో టీం ఉంది. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి వెళ్లిన పుష్ప 2 మరోసారి వాయిదా పడకుండా జాగ్రత్త పడుతున్నాడు బన్నీ. షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. పుష్ప 2 కోసం తెలుగు ఆడియన్స్ కంటే హిందీ ఆడియన్సే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్లో వస్తున్న క్రేజీ మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీసే. ఓ యథార్థ సంఘటన ఆధారంగా చైతూ నటిస్తున్న తండేల్తో ఫస్ట్ టైం పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నాడు. నితిన్ రాబిన్ హుడ్ మూవీ కూడా ఎక్కువ భాషల్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాయి. ఈ 2 సినిమాలు క్రిస్మస్ సీజన్లో రిలీజ్ అవుతున్నాయి. ఇంకా డేట్ ఫిక్స్ చేయకపోయినా క్రిస్మస్కు గేమ్ చేంజర్ను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. ఈ సినిమా కూడా డిసెంబర్ 20నే వస్తే ఇదే డేట్కు రావాల్సిన రాబిన్ హుడ్, తండేల్ డేట్స్ మార్చుకోనున్నాయి. అజిత్ కి కార్ రేసింగ్, బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఒక రకంగా చెప్పాలి అంటే పిచ్చి. బైక్ మీద లక్షల కిలోమీటర్స్ చుట్టొచ్చాడు. డూప్ లేకుండా చేజింగ్ సీన్స్ చేశాడు.
అయితే రీసెంట్ గా చేసిన ఓ పనికి మాత్రం అజిత్ కి ఏమొచ్చింది అంటూ తిట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ కి ఆదర్శంగా ఉండాల్సిన హీరో ఇలా చేయడం తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అజిత్ ఏం చేశాడు? హీరోలు రిస్క్ చేయడం గతంతో పోల్చుకుంటే తగ్గింది. ఈ మధ్య కాలంలో బాడీ డబుల్స్ తో, అదేనండి డూప్ తో రిస్కీ సీన్స్ తీస్తున్నారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ తమిళ హీరో అజిత్ కు రిస్క్ చేయడం ఎక్కువయ్యింది. ఫ్యాషన్ కాస్త ప్రాణాల మీదకు తెస్తోంది. మరి అది సినిమా షూటింగో లేదంటే జర్నీలో భాగమో కానీ అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు స్పీడోమీటర్ 234 కిలోమీటర్లు చూపిస్తుంది. ఎవరైనా 150 కిలోమీటర్లు వెళ్తే అంత స్పీడా అంటారు. హీరోనే ఇలా చేస్తే ఫ్యాన్స్ ఆయన్ని ఫాలో అయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు అంటూ మండిపడుతున్నారు నెటిజన్స్. తమిళ స్టార్ హీరో అజిత్ కు యాక్షన్ సీన్స్ అంటే చాలా ఇష్టం. స్వతహాగా బైక్ రైడర్ కావడంతో డూప్ లేకుండా నటించి చాలా సార్లు రిస్క్ కొని తెచ్చుకున్నాడు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. వలిమై సినిమా టైంలో బైక్ రైడ్ చేస్తూ పడిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. ఎన్నిసార్లు కింద పడినా దుమ్ము దులుపుకొని ఈజీగా తీసుకుంటాడు అజిత్. రిస్క్ చేయడం హాబీగా మారిపోయింది. ప్రస్తుతం విదా మయూచి అనే సినిమా చేస్తున్నాడు. కారు డ్రైవింగ్ సీన్ లో అజిత్ డూప్ లేకుండా నటించడంతో ఆ మధ్య ప్రమాదం జరిగింది. కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి అజిత్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ యాక్సిడెంట్ వీడియోను షేర్ చేసి ధైర్యానికి హద్దులు ఉండవు అని నిరూపించిన హీరో అంటూ అజిత్ పై ప్రశంసలు కురిపించింది. అజిత్ మరోసారి డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేశాడు. విదా మయూర్చి షూటింగ్ అజర్బైజాన్ లో జరుగుతున్న టైంలో కారులో అజిత్ ఉండగానే క్రేన్ల సాయంతో గాల్లో పల్టీలు కొట్టిన సీన్ ను చిత్రీకరించాడు దర్శకుడు. వీడియో నెట్ లో వైరల్ కాగా అజిత్ రియల్ హీరో అంటూ మెచ్చుకున్నారు. అంతా బాగానే ఉన్నా 234 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ హీరో రిస్క్ చేస్తూ ఆయన అభిమానులను రిస్క్ లో పడేయడం మాత్రం నచ్చడం లేదు.